హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఇది డే 2 అనమాట. ఈరోజు మా తమ్ముడు బ్యాక్ టు కాలేజ్ వెళ్తున్నాడు. తను గుజరాత్లో ఉంటాడు, మార్వాడి యూనివర్సిటీలో. సో మేము వచ్చిన పర్పస్ ఇదే, వాడిని సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చాము. ఇక్కడ మా బాబాయ్ దగ్గర, పిన్ని దగ్గర అండ్ మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నియర్లీ వాడు వచ్చి 2 months అయింది, బట్ అప్పుడే అయిపోయిందా అనిపించింది. అండ్ ఇక్కడ బావబామ్మర్దులు కామెడీగా గొడవ పెట్టుకుంటున్నారు, ఎందుకంటే మా హస్బెండ్ తనకి మనీ ఇస్తున్నారు, వాడేమో వద్దంటుండు. సో ఫైనల్లీ మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇక్కడ మా వాడు న్యూ బాటిల్ తీసుకున్నాడని కొంచెం షాప్ చేస్తున్నాడు అనమాట. కానీ గాయస్, నాకైతే ఫుల్ చిరాకు వస్తుంది. లిటరలీ 2 days కూడా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. నేను ప్లాన్ చేసుకున్నాను, అన్నీ ఫుల్ బిస్కెట్ అయిపోయాయి. అటు వెళ్ళాలి ఏదేదో అనుకున్నా, ఏమేమో చేద్దామని, బట్ ఏమీ కాకుండా పోయింది. వర్షంలో వెళ్ళటానికి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, బైక్ మీద తడుస్తాము, కార్లో ట్రాఫిక్ ఉంటుంది. అసలుకి మస్తు చికాకు పుట్టింది. కానీ వెదర్ చాలా కూల్గా బాగుంది, బట్ వర్షం అంటే ఇష్టం, కానీ ఇలాంటి టైమ్స్లో అస్సలకి నచ్చదు కదా. సో మీలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో చెప్పండి. ఎక్కడికైనా వెళ్దాం అనుకొని అదే టైంలో వర్షం వచ్చి ఇలా చికాకైన డేస్ మీకు ఏమన్నా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఎయిర్పోర్ట్కి. ఇంకా కామెడీగా జోక్స్ వేసుకుంటూ, అలా సాంగ్స్ వినుకుంటూ, కొన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ మేమైతే జర్నీ చేస్తూ ఉన్నాము. అండ్ ట్రైన్లో జర్నీ చాలా బాగుంది. ఓఆర్ఆర్ మీద మొత్తం గ్రీనరీ ఉంది. సో ఎటు చూసినా గ్రీనరీ, మధ్యలో వర్షం అండ్ క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు రెయిన్ చాలా బాగా నచ్చింది, బట్ మనకు కావాల్సినప్పుడు రెయిన్ వస్తే అస్సలు నచ్చదు. బట్ ఇప్పుడైతే బాగుందన్నమాట, ఎందుకంటే వ్యూస్ చాలా బాగున్నాయి, చాలా మెస్మరైజింగ్ అనిపిస్తున్నాయి. అండ్ నాకు ఒక ఫ్యాంటసీ ఉంది, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని, అది కూడా రెయిన్లో విత్ బైక్ అనమాట. అండ్ మోర్ ఓవర్ విత్ ఫేవరెట్ పర్సన్, అంటే మా హస్బెండ్తో నాకు బైక్ డ్రైవ్ చాలా ఇష్టం. బట్ అది ఎప్పటికవుతుందో చూడాలి వర్షంలో. ఒకసారి అయితే మచిలీపట్నం టు విజయవాడ వచ్చాము, బట్ ఇంకా కావాలి, అదైతే నైట్ టైము జర్నీ మేము చేసింది. ఇంకా ఫైనల్ మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మా వాడికి ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వటమే లేట్ అనమాట. అండ్ మీలో ఎంతమంది ఉన్నారు నాలాగా ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కని వాళ్ళు? నేనైతే ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కలేదు, చూడాలి. 2-3 times ప్లాన్ చేసుకున్నాము అటు ఇటు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ జర్నీ, బట్ అవన్నీ నేను ప్లానింగ్స్ లాగానే మిగిలిపోయాయి. అండ్ ఇప్పుడు ఫ్లైట్ అంటే మరీ గొప్పేం అనిపించదు నా వరకైతే, బికాస్ మనీ మ్యాటర్స్. ఏదైనా మనీ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే మూసుకొని కూర్చోవటమే. బట్ కొంతమంది ఉంటారు కదా, ఒకసారి ఫ్లైట్ ఎక్కి కూడా షెట్ ఫుల్ షో ఆఫ్ ఇస్తారు. అందులో ఏముందో అర్థం కాదు. ఏదైనా ఒక జర్నీ కదా, అది ఒక ట్రావెలింగ్ జర్నీ, ఓకే బాగుంటుంది, బట్ మరీ అంత షో ఆఫ్ ఇవ్వటం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మీలో కూడా ఎంతమందికి అలాంటి ఫీలింగ్ ఉందో చెప్పండి. ఫైనల్లీ మా తమ్ముడిని అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వాడు చాలా హ్యాపీగా వెళ్ళాడు, మేము కూడా చాలా హ్యాపీగా పంపించేసాము. ఇంకా వాడు నెక్స్ట్ ముంబైలో లేఅవుట్ ఉంది, నెక్స్ట్ రాజ్కోట్ వెళ్తాడు, ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము హోమ్కి. ఈసారి ఇంకా మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ, ఇంకా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మేము కూడా ఖమ్మంకి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు మమ్మల్ని మెట్రో దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసారు. ఇంకా మా తమ్ముడు స్కూల్ డ్రెస్ మీదనే వచ్చేసాడు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇంకా వీళ్ళైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసారు, మా పిన్ని, మా బాబాయ్, మా తమ్ముడు. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. బట్ ఈసారి ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నట్లుంది. మేము లిటరలీ ఈసారి స్ట్రీట్ షాపింగ్ కానీ, లేకపోతే చార్మినార్ కానీ, కేవ్స్ కానీ ఏటన్నా ప్లాన్ చేసుకున్నాము, బట్ అన్ని బుల్షిట్ బిస్కెట్ అయిపోయాయి. నేను మా హస్బెండ్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నాము, బట్ అవన్నీ జరగలేదు. ఇంకా మేము సికింద్రాబాద్లో అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మాకు ఫుడ్ ఆకలి అవుతుంది, సో బయటకు వెళ్ళి ఏమైనా తినేసి ట్రైన్ ఎక్కుదామని చూస్తున్నాము. మా ట్రైన్ ఏమో 8:30కి ఉంది, మేము 7:30 కల్లా వచ్చేసాము. సో బయట ఏమైనా స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ నాకేం నచ్చలేదు. సో టిఫిన్ చేసేసి రైల్వే స్టేషన్ లోపలికైతే వచ్చేసాము ట్రైన్ ఎక్కడానికి. వచ్చేసరికి మా ట్రైన్ కూడా రెడీ ఉంది. సో మేము ట్రైన్ ఎక్కేసి మా సీటింగ్స్ అయితే చూసుకున్నాము. అండ్ మిర్రర్స్ ఉంటే మనకి మిర్రర్ సెల్ఫీ ఇంపార్టెంట్ కదా, సో అదైతే తీసుకున్నాము. నెక్స్ట్ కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, ఒక చాక్లెట్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్ అండ్ కొన్ని చిప్స్ అండ్ బనానాస్ తీసుకున్నాము. మేమైతే ఈసారి ఏసీ కోచ్ తీసుకున్నాము, బికాజ్ పడుకునే కొంచెం సేపైనా ప్రాపర్ స్లీప్ ఉండాలని మేము ఏసీ కోచ్ బుక్ చేసుకున్నాము. ఒక
3 అవర్స్ స్లీప్ వేద్దాం అనుకున్నాము, బట్ ఈరోజు అసలు నిద్ర రాలేదు. అండ్ వితిన్ 3 అవర్స్లో స్టాప్ కూడా వస్తుందని స్లీప్ లేకుండా ఫోన్ చూసుకుంటూ ఉన్నాము. మళ్ళీ పడుకుంటే స్టాప్ మిస్ అయిపోతామని. నేనైతే మంచిగా తెచ్చుకున్న స్నాక్స్ అనేసి తినుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. మా హస్బెండ్ కూడా అంతే, ఫోన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవి అప్పర్ బర్త్ అనమాట. ఫైనల్లీ ఖమ్మం అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం 12:20 అయిపోయింది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డ్ డిష్ టాక్స్. నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.